అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతా కిచెన్ అండ్ వ్లాగ్స్. అసలు వెజ్ కర్రీల లిస్ట్లో ఫస్ట్ ఉంటుంది ఈ కర్రీ. మన తెలంగాణలో కొన్ని డిస్టిక్లలో అయితే ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఏ చిన్న పండగ అయినా కానీ ఫస్ట్ వెజ్ కర్రీస్ల లిస్ట్లో ఉండే కర్రీ వంకాయ, ఆలుగడ్డ, టమాటా. ఈ 3 వెజిటేబుల్స్ కలిపి చేస్తారు. చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. చాలామందికి ఫేవరెట్ కర్రీ కూడా ఈ కర్రీ. చాలా సింపుల్గా, చాలా చిన్న సీక్రెట్స్తో, చిన్న టిప్స్తో, చాలా అద్భుతమైన రుచితో ఎలా వండాలో ఈ వీడియోలో చూసేసేయండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఈ వీడియో చూసినట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ అందులో ఒక ఇలాచి, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోండి. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల తర్వాత అందులో 1 కప్పు టమాటా ముక్కలు వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకోండి. మనకి కర్రీ అనేది ఫ్రైలా కాకుండా కర్రీలాగా ఉంటేనే బాగుంటుంది. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. ఇది దగ్గర పడేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత దీంట్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే యమ్మీ బంగాళదుంప వంకాయ టమాటా కర్రీ రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.